హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. నేను ఆర్టిస్ట్ని. శంకర్ ఆర్ట్ వర్క్స్ తెలుగు అనే ఒక ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. దాంట్లో రీసెంట్గా కొన్ని వీడియోస్ కూడా పెట్టాను. అయితే కాస్త లైవ్ వర్క్ చేసి పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో కృష్ణుడి పెయింటింగ్ కూడా స్టార్ట్ చేశాను. అయితే వర్క్ చేస్తూ షూట్ చేయడానికి కొద్దిగా నాకు కుదరట్లేదు. అందుకే ఓన్లీ పెయింటింగ్ ఒకటి షూట్ చేసి మీకు అందిస్తున్నాను తెలుగులో. అలాగే శంకర్ ఆర్ట్ వర్క్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే నేను చేసే ప్రతి వీడియోస్ మీకు రావడం కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారని కోరుకుంటూ మీకోసం ఈ వీడియో. క్యాన్వాస్ సైజు వచ్చి 12x16 సైజు. మొదటగా పెన్సిల్ తోటి కృష్ణుడిది స్కెచ్ చేసుకుంటున్నాను, రఫ్ స్కెచ్. అది ఎటువంటి ఇమేజెస్ లేకుండా వేయడం వల్ల మీకు కాస్త కెమెరా సైడ్కి పెట్టి తీయడం కాస్త అంటే డైరెక్ట్గా తీయడానికి నాకు అవ్వట్లేదు. కాస్త అయింది ప్రతిదీ కూడా ఒక ఇమేజ్ పెడుతూ ఉంటాను. సో పెయింటింగ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీకు కాస్త క్లారిటీగా కూడా తెలుస్తుందని ఆశిస్తున్నాను. అలాగే పెన్సిల్ షేడింగు ప్లస్ మనకి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఇటువంటివన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కాస్త మనకు ఫ్రీ హ్యాండ్ ఎలా వేయాలి ఏంటనే దాని మీద ఒక అవగాహన అనేది ఉంటుంది. అలాగే పెయింటింగ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే పెన్సిల్ షేడింగ్ మనకి ఎంత ఎక్కువగా అలవాటు చేసుకుంటే అంత ఈజీగా పెయింటింగ్ చేయగలుగుతాం. అలాగే పెద్ద పెద్ద సబ్జెక్టులు ఏమి కాకుండా సింపుల్గా ఓన్లీ కృష్ణుడు ఫేస్ ఒకటే నేను డ్రా చేస్తున్నాను. చిన్న తలపాగా పెట్టుకుని ఒక నెమలేక ఉండేలాగా, అది కూడా బ్యాక్గ్రౌండ్ కూడా హెవీగా కాకుండా సింపుల్గా ఉండేలాగా అన్నమాట. అందుకే ఓన్లీ కృష్ణుడు ఫేస్ వర్క్ మాత్రమే చేస్తున్నాను. అలాగే నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ వంతు ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను. అలాగే వీడియో మొత్తం పూర్తయ్యేసరికల్లా మీకు అంటే ఏ మ్యూజిక్కో పెట్టి లేకపోతే ఏదో చేయడం కన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కాస్త అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే మన పెన్సిల్ స్కెచ్ పూర్తయింది, చూడండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, పెన్సిల్ స్కెచ్ అయితే పూర్తయింది. ఇప్పుడు కలరింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. యాక్రిలిక్ బర్న్స్ అయినని వాష్ టైప్లోని కాస్త వాటర్ ఎక్కువ వేసి క్యాన్వాస్ మొత్తం కూడా వాష్ చేస్తున్నాను. చేసింది కాస్త మనకేంటంటే వెనకాల స్కెచ్ కనిపించేలాగా చేసుకోవాలి. కాస్త ఎక్కువగా చేసామంటే మళ్ళీ స్కెచ్ కనిపించదు. మళ్ళీ పెయింటింగ్ చేసేటప్పుడు కాస్త మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ ఇబ్బంది లేకుండా కాస్త వాష్కి పల్చగా చేసుకొని కోబాల్ట్ బ్లూ, పర్షియన్ బ్లూ, వైట్ ఈ 3 కలర్స్ మిక్సింగ్లోనే కృష్ణుడికి స్కిన్ కలర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా మన అనుకున్న కలర్స్ని తర్వాత లైటింగ్ని బట్టి కూడా షేడింగ్ టైప్లో వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. లైటింగ్ ఎట్టించి పడుతుంది ఎట్టి చూసుకొని దాని ద్వారా లైటింగ్ పడే వైపు లైట్ కలర్స్, కాస్త నీడగా ఉన్న చోటేమో డార్క్ కలర్స్ అప్లై చేసుకోవాలి. అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి అలా అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఏం చేస్తున్నాం అనేది ఒక ఐడియాకి వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ స్కెచ్ మొత్తం కూడా మనకి లైట్గా కనిపిస్తున్న దాన్నే కలర్ అప్లై చేయడం కూడా జరుగుతుంది. చిన్ని మీద కానీ బొక్కల మీద కానీ అంటే ఎక్కడ కూడా బ్లెండర్గా ఉండిపోకుండా
కలర్ హెవీగా ఉంచకుండా అంటే లేయర్ టైప్లో చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఫిల్లింగ్, ఇది మనం చేసేది. ఫస్ట్ ఫిల్లింగ్ అనేది పూర్తయిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ వర్క్ చేస్తాం. సేమ్ కలర్స్, సేమ్ ప్రాసెస్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే రెండు కోటింగ్లు పడేసరికి పెయింటింగ్ కాస్త డెప్త్ ఎక్కువ వస్తుంది. డార్కులు కానీ లైట్లు కానీ మనకి డీటెయిల్ వర్క్ అది చేసుకోవడం కాస్త ఈజీ అవుతుంది. ఈ యాక్రిలిక్ కలర్స్ వాడడం వల్ల కాస్త వర్క్ స్పీడ్గా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ పెయింటింగ్ అయితే కనుక మనకి ఎక్కువ రోజులు పడుతుంది, అది కొద్దిగా ఆరడానికి అట్లా టైం పడుతుంది. కానీ ఇది అలా కాదు. యాక్రిలిక్ అనేది దీన్ని మనం అంత స్పీడ్గా వర్క్ చేస్తే మనకి అంత ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏంటంటే వర్క్ మీద మనకి గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది. మ్యాక్సిమం ఎవరైనా ట్రై చేసేలా ఉంటే కనుక యాక్రిలిక్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం వల్ల కాస్త మనకి కలర్స్ మీద అవగాహన, ఎంత ఎక్కువ వర్క్ ఎంత స్పీడ్గా చేయొచ్చు అనేది కూడా బాగా అలవాటు అవుతుంది. అలాగే చూస్తున్నారు కదా, మొత్తం మనం ఫేస్ మొత్తం కూడా బాడీ మొత్తం అప్లై చేసాం స్కిన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ మిక్సింగ్, బ్రష్లు కడుక్కోవడం అనే దగ్గర కొద్దిగా టైం పడుతుంది. దానివల్ల కాస్త గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. కానీ మనం తలపాగాకి కలర్ అప్లై చేస్తున్నాం. ప్లెయిన్గా కలర్ అప్లై చేసి దాని మీద షేడింగ్స్ ప్లస్ ముడతలు, తర్వాత లైటింగు, డార్క్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేయాలి. సో అలా అని చెప్పేసి అన్నీ ఒకే అటెంప్ట్లో చేయగలమా అంటే చేయొచ్చు. కాస్త మనకి బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల చేయగలుగుతాం. ప్రస్తుతానికి ఏంటంటే నేను 2 లేయర్ల కింద వర్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మ్యాక్సిమం అంతా కూడా రఫ్గానే వర్క్ చేస్తున్నాను. అందులోని ఇది నా ఫస్ట్ వీడియో, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్లస్ వర్క్ చేయాలి కాబట్టి కొద్దిగా ఆ బ్యాలెన్సింగ్ అనేది కొద్దిగా ఇబ్బంది. అందుకే కాస్త నీట్గా వచ్చేలాగా చేస్తుంది అన్నమాట. చెప్పే దగ్గర కాస్త ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. అలా చూసుకుంటే మనం ఇప్పుడు ఇక మిగిలిన లిప్స్ దగ్గర ఈ పింక్ కలర్ అంటే జస్ట్ మనం మ్యాచింగ్ కోసం కలర్ బ్లండ్గా వదిలేకుండా ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఫిల్లింగ్ అయితే ఫస్ట్ ఫిల్లింగ్ అయితే పూర్తవుతుంది. మనం సెకండ్ ఫిల్లింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ ఫిల్లింగ్ అయితే చూశారు కదా, మర్చిపోకండి ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వర్క్ మీకు రావడం కోసం నోటిఫికేషన్ బెల్ అనేది కొట్టడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సెకండ్ ఫిల్లింగ్ స్టార్ట్ చేశాను. సెకండ్ ఫిల్లింగ్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ చెవికి కాస్త బ్యాక్గ్రౌండ్ కలర్స్ కింద అది అప్లై చేస్తున్నాను. ఎందుకంటే నా హ్యాండ్ మూమెంట్ అంతా రైట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ అటు చేస్తే నాకు ఇటు మళ్ళీ అక్కడ వేలు వేయడం, మళ్ళీ మచ్చలాగా ఏం రావడం, లేకపోతే అటువంటి ఇబ్బంది వస్తుందని ముందుగా ఇటు వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం నోసు, ఐసు ఇలా ఒక్కొక్కటి కలర్ పార్టేషన్ చేసుకుంటూ కలర్స్ ఎక్కడ డార్క్ కావాలి, ఎక్కడ లైట్ కావాలనేది ఒక్కొక్కటి అక్కడే స్కెచ్ కూడా మనం ఎక్కడ మిస్ అవ్వకుండా మనం ఏదైతే స్కెచ్ వేసుకున్నామో ఆ ఎగ్జాక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ ఈ కలర్ అప్లై అనేది ఇంకా ఇక్కడి నుంచి ఫినిషింగ్స్ కూడా కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి. కేవలం ఫిల్లింగ్లు అనేది ఏంటంటే ఫస్ట్ కోటింగ్లో చేస్తాం. ఈ సెకండ్ కోటింగ్ అనేసరికి ఏంటంటే ఇంకా లైట్ అండ్ డార్క్లు
మనకి ఎక్కడ డెప్త్ కావాలంటే డెప్త్లు, హైలైట్స్, వీటితో పాటు చిన్న చిన్న ఐస్లో లైటింగ్స్ కానీ, లేదంటే హైలైట్ లైటింగ్ కానీ, చిన్న చిన్నవి అన్నీ కూడా ఇంకా ఏది వదలకుండా మొత్తం అంతా వర్క్ చేసుకుంటాం ఇంకా ఇక్కడ నుండి. ఇంక లేయరింగ్ టైప్ అనేది ఇంకా ఉండదన్నమాట. ఇదే సెకండ్ లేయరింగ్, ఇదే ఫైనల్ అవుతుంది. ఇదే మన అవుట్పుట్ వర్క్. ఇది చేసేటప్పుడు, సెకండ్ వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అనమాట. ఎక్కడ కూడా తడబడకుండా, ఏదో ఒక కంగారుగా కాకుండా, అంటే కాస్త ఇక్కడ నీకు స్పీడ్గా చేయాల్సి వస్తుంది. అంటే ఒక పక్కన వీడియో రికార్డ్ అవుతుందిలా చూసుకోవాలి, ఒక పక్కనేమో ఈ కరెక్ట్గా అప్లై చేస్తున్నావా లేదా అది చెక్ చేసుకోవాలి. సెకండ్ కోటింగ్ అప్లై చేసినప్పుడు సేమ్ కలర్స్, సేమ్ వర్క్, కానీ ఆ కలర్లో ఉండే అందం ఎలా అని ఉంటుంది అనేది మనం చేసే కొద్దీ తెలుస్తూ ఉంటుంది. అయ్యే కలర్స్ ఇప్పుడు కోబాల్ట్ బ్లూ, పర్షియన్ బ్లూ, ఈ వైట్, ఫ్లేక్ వైట్, ఈ కలర్స్ 3 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే కలర్స్ ఫస్ట్ కోటింగ్ అప్లై చేస్తాం, సెకండ్ కోటింగ్ కూడా అయ్యే అప్లై చేస్తున్నాం. కానీ ఫస్ట్ కోటింగ్కి సెకండ్ కోటింగ్ వచ్చేసరికి ఏంటంటే కలర్ మీద కలర్ ఎక్కేసరికి కలర్ వేరియేషన్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. బ్రైట్నెస్ మెయిన్ అందులోనే ఏంటంటే యాక్రిలిక్ అనేసరికి ఆ కలర్ చాలా బాగా కనిపిస్తుంటుంది. మనం ఏ కలర్ తీసుకున్నా సరే ఇది కనబడదు, ఇది కనిపించదు అనే ఇది లేకుండా యాక్రిలిక్లో కలర్స్ అన్నీ కూడా చాలా బ్రైట్గా ఉంటాయి. కానీ ఎక్కువ శాతం యాక్రిలిక్ కలర్స్ అన్నీ కూడా వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అబ్స్ట్రాక్ట్ అని, లేదంటే కనుక సెమీ అబ్స్ట్రాక్ట్, అంటే ఎక్కువ శాతం ఇది మెర్జింగ్ అవుతుంది. కలర్ కంప్లీట్గా మెర్జింగ్ పెయింటింగ్ టైప్ చేయడానికి అయితే కాస్త టెక్నిక్స్ ఉంటాయి, కానీ అవి 100కి 10 మంది కన్నా తక్కువ మందికే ఆ ఫ్రీనెస్ అనేది దొరుకుతుంది. అంటే మెర్జింగ్ టైప్ యాక్రిలిక్లోని ఫుల్ ఫ్లెక్సిడ్గా పెయింటింగ్ మెర్జింగ్ చేయడం అనేది. అలా చేయాలి అంటే కనుక అది మనం చేసే మన ఎక్స్పీరియన్స్ని బట్టి మాత్రం వస్తుంది. కానీ ఈలోగా మనం ఒక స్టైల్ ఆఫ్ వర్క్కి మనం అలవాటు పడిపోవడం వల్ల అది పూర్తిగా ఈ టైప్ చేయాలి అని అనిపించినా చేయలేము. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేయడం అనేది ఏదైతే ఉందో అలా చేస్తుంటారు. కానీ ఇప్పుడు నేను చేసే పెయింటింగ్ ఏదైతే ఉందో అది సెమీ మిక్సింగ్ అన్నమాట. అంటే ప్యాచిల్లా కాకుండా సెమీ మెర్జింగ్లో ఉంటుంది. దగ్గరగా కాస్త చూతగానంటే కలర్స్ అన్నీ మిక్స్ అయినట్టే ఉంటాయి. స్ట్రోకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మనకి ఆ వేరియేషన్ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో అట్లా చెప్తాను. అదే మరీ ఇప్పుడు ఫస్ట్ వీడియోలోనే అంత డెప్త్కి వెళ్ళాలన్నా కాస్త నా వర్క్ ఏంటి, నా వర్క్ స్టైల్ ఆఫ్ ఏంటి, నేను అసలు ఎంతవరకు చేయగలను, అంటే ఇది కేవలం ఒక నాకు నేను పెట్టుకున్న శాంపిల్ మాట. అంటే ఎంతవరకు రీచ్ అవ్వగలను, అంటే సబ్స్క్రైబర్స్కి నేను ఎంతవరకు అందించగలను, అంటే వర్క్ నేను ఎంతవరకు చేయగలను అనేది నాకు తెలుసు. కానీ దాన్ని ఎంతవరకు వీడియో రూపంలో కన్వర్ట్ చేయగలను అనేది ఇది ఫస్ట్ టైం నాకు. అది తెలుసుకోవడం కోసం నేను ఫస్ట్ అందుకనే ఇమేజెస్ ఏమి రెఫరెన్స్ పెట్టుకోకుండా ఓన్ స్కెచ్, ఓన్ పెయింటింగ్ చేస్తున్నాను. అంటే దిస్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఎక్కడ మీకు అంటే ఇది కాపీ వర్క్ అంటాకి ఉండదు. ఎందుకంటే నేను ఓన్గా స్కెచ్ చేసుకుని చేస్తున్నాను. కలరింగ్ కానీ లేదా అంటే వేరే ఇమేజ్ ఏదైనా చూస్ చేస్తే అప్పుడు మీకు చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ పలానా ఇమేజ్ చూస్ చేస్తున్నాను, దీన్ని బట్టి ఈ కలర్స్ ఎలా ఉంటాయి, దీనికి అప్లై చేసుకోవాలి, ఇక్కడ మనం ఎలా డివైడ్ చేసుకోవాలి, ఇక్కడ కలర్ అప్లైయింగ్ మార్చుకోవాలి, లేదా ఫస్ట్ ఇది చేయాలి లేకపోతే తర్వాత ఇది చేయాలని చెప్పడానికి ఉంటుంది. కానీ ఇది అలా కాదు, మనం ఓన్గా స్కెచ్ చేసుకుని చేస్తున్నాం అంటే సో దీనికి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు. అంటే ఈ వేలో వెళ్ళాలి, లేకపోతే ముందు ఇది చేయాలి, లేదంటే ముందు బ్యాక్గ్రౌండ్ చేసుకుని ఫిగర్ వర్క్ చేయాలి, లేదా ఎలా ఉండదు. సో అంటే నేను ఫస్ట్ పెట్టుకున్న ట్రయల్ మాట. నేను ఎంతవరకు మీకు రీచ్ అవ్వగలను అనేది నన్ను నేను ట్రయల్ వేసుకుంటున్నాను. అలాగే ఈ వర్క్ కనుక మీకు నచ్చితే
ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సెకండ్ కోటింగ్ అప్లైయింగ్ దాదాపుగా పూర్తవుతుంది. ఇక్కడ నుండి కూడా డీటెయిల్స్ అవి చేసుకుంటూ వద్దాం. మనం వాడుతున్న కలర్స్ ఏవైతే ఉన్నాయో కోబాల్ట్ బ్లూ, పర్షియన్ బ్లూ, ఫ్లేక్ వైట్, ఈ 3 కలర్స్ మిక్సింగ్లోనే వచ్చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ నోస్ దగ్గర నుంచి మళ్ళీ అంటే ఒక రకంగా ఏంటంటే ఇది 3వ లేయర్ కింద డీటెయిల్స్ అవి కూడా చేస్తున్నాం కాబట్టి సెకండ్ లేయర్ కింద మనం మాట్లాడుకుంటున్నాం. మనం అంటే వర్క్ మనకి ఎంత నీట్గా రావాలనేది మనం వర్క్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అంటే నాకు నచ్చేంత వరకు కూడా ఏంటంటే కలర్స్ని మళ్ళీ అప్లై చేయడం, మళ్ళీ లేదంటే కనుక కాస్త వాటి మిక్సింగ్ అది జాగ్రత్తగా దగ్గరగా కలుపుకుంటూ రావడం. అదే ప్యాచ్ వర్క్ టైప్ అయితే కనుక మనకి ఎంత ఇబ్బంది ఉండదు. లేదు మనం స్ట్రోక్ వర్క్ కానీ ఆ టైప్ ఏమైనా చేస్తే కనుక ఇంకాస్త వర్క్ స్పీడ్గా అవుతుంది. ఈ మెర్జింగ్ వర్క్ ఏదైతే ఉందో అది టైం తీసుకుంటుంది, కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఎక్కడికెక్కడ డార్క్లు ఎక్కడ కావాలి, లైట్లు ఎక్కడ కావాలి అనేది చెక్ చేసుకుంటూ లైటింగ్ స్టడీని ఫాలో అవుతూ వర్క్ చేయడం జరుగుతుంది. ఈ అక్రిలిక్ వాడేటప్పుడు చాలా వరకు ఏంటంటే స్లో డ్రాయింగ్ కోసం అని చెప్పేసి లిక్విడ్స్ అవి వాడుతూ ఉంటారు. అవి కొన్ని సక్సెస్ అవుతాయి కానీ కొన్ని సక్సెస్ అవ్వవు. ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో అంటే మధ్యలో కాస్త వీడియో ఆగిపోయింది, దానివల్ల ఆ డార్క్ అనేది కాస్త చూపించడం మిస్ అయ్యాను. అంటే మెయిన్ ఏంటంటే ఛార్జింగ్ నిలబడట్లేదు అన్నమాట మొబైల్ రికార్డు చేసుకోవడం వాటికి. ఒక వీడియోని తీయడానికి ఎంత కష్టం అనేది ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. అలాగే ఎంత కష్టమైనా సరే మ్యాక్సిమం మీకు పూర్తిగా వర్క్ చేసి చూపించడం అనేది జరుగుతుంది. చాలా చిన్న మేజర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఐస్లో లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం షేడింగ్ వర్క్ అది బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తూ ఉంటాయి. అది కలరింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఏది ఎక్కడ ఉండాలి, లేదంటే ఇమేజ్ లేనప్పుడు మన సొంతంగా ఏదన్నా క్రియేట్ చేయాలన్నా ఏమన్నా వర్క్ చేయాలన్నా అక్కడ మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో పెన్సిల్ షేడింగ్ కానీ ఈ వాటర్ కలర్ వర్క్స్ కానీ ఇవి మనకి ఈ ఆయిల్ పెయింటింగ్స్లోని, యాక్రిలిక్ పెయింటింగ్లోని మనం నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది కూడా అక్కడ బాగా ప్రాక్టీస్ వల్లే ఇక్కడ మనకి ఈజీ అవుతుంది వర్క్ అనేది. ఇప్పుడు మీరు చూసిన యాక్రిలిక్ పెయింటింగ్ ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం ఎక్కువ శాతం నేను పోర్ట్రేట్స్ చేశాను. అందుకే కాస్త నేను అంటే ఇమేజ్ లేకపోయినా సరే కాస్త ధైర్యంగా వర్క్ చేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం బాడీ కలర్ అంతా కూడా బాగా డార్క్ చేసుకున్నాం. మనకి ఎంతవరకు కావాలి డార్క్ అనేది చూసుకొని చేసాం. ఇంకా మిగతావి డెప్త్ లైన్స్ అన్నాం. ఆ డెప్త్ లైన్స్ అనేవి ఏంటంటే మన ఎంత ఇమేజ్ మొత్తం డార్క్ చేసేసినా లేదా లైట్ చేసేసినా కానీ ఆ డెప్త్ అనేది లేకపోతే కనుక అది చూడలేం. చాలా పెయింటింగ్ అంతా కూడా కాస్త అయితే కలర్ డార్క్ అయిపోయినట్టు లేదంటే ఏదోలా ఉంటుంది, కానీ పెయింటింగ్ మనం చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు. ఆ డెప్త్లు అనేవి ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ఎక్కువ శాతం మనం ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది.
అంటే ఈ ఇమేజెస్ చూడగానే దాన్ని చూసినట్టయితే వర్క్ చేయలేం కదా. అలాగని చెప్పేసి ఎన్ని ఇమేజెస్ అని కాపీ చేస్తాం. కాపీ చేయాలంటే అది మామూలు విషయం కాదు. కాపీ వర్క్ అనేది ఒక పెయింటింగ్ని చూసి ఎగ్జాక్ట్గా చేయడం అనేది కూడా అది మామూలు విషయం కాదు అసలు. కానీ అలా చెయ్యాలి అన్నా సరే ముందు మనకి ఏవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ డార్క్లు ఉంటాయి, ఎక్కడ లైట్లు ఉంటాయి, ఎక్కడ 3D ఫీలింగ్ ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడ ఏంటంటే అంటే ముందు మనం ప్రాక్టీస్ చేస్తేనే కదా తెలుసు. డైరెక్ట్ ఇమేజ్ని తీసుకుని వర్క్ చేసేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉంది ఇక్కడ చేశారు అనుకుంటారు, కానీ అక్కడ ఉన్నట్టు చేయడం అనేది ఆర్ట్. అది మనకు రావాలంటే మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల మాత్రం వస్తుంది. జాగ్రత్తగా ఒక్కో పార్ట్ ఫినిషింగ్ కూడా చేసుకుంటూ వస్తున్నాను. సాధారణంగా మామూలుగా పెయింటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం కాసేపు వర్క్ చేసి కాసేపు ఆగడానికి ఉంటుంది. కానీ ఈ వీడియో రికార్డింగ్ చేసే దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే కంటిన్యూగా చేయకపోతే ఆ లైటింగ్ అని అది వేరియేషన్ వచ్చేస్తుంది అన్న డౌట్ ఉండడం వల్ల ఆగకుండా కంటిన్యూగా చేస్తున్నాను. కానీ వీడియోని మాత్రం ఫుల్గా చూడండి, ఖచ్చితంగా మీరు థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. ఎందుకంటే సొంతంగా బొమ్మలు వేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మినిమము ప్రాక్టీస్ మాట. ప్రాక్టీస్ అనేది ఉండడం వల్ల మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు డిజిటల్ ఆర్ట్ అని అవి ఇవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం పెయింటింగ్ చేయాలన్నా క్యాన్వాస్ ప్రింటింగ్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు, కానీ మన చేతితో వేసిన దానికి ఆ ఫీలింగ్ వేరు. ప్రస్తుతం మన బాడీ ఫీలింగ్స్ మొత్తం కూడా చేస్తాం. ఇక్కడి నుంచి తలపాగా తర్వాత బ్యాక్గ్రౌండ్లోని కాస్త డార్క్లో పెట్టుకుందాం. ముందుగా ఎందుకు చెప్తున్నానంటే అంటే కాస్త చూసేటప్పుడు మీకు ఒక అవగాహన ఉంటుందండి. అంటే ఏ నెక్స్ట్ ఏం చేస్తారు, లేకపోతే ఇది చేసేటప్పుడు ఏమైనా మిస్ అయినా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కాస్త మనకి ఏంటంటే క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అది మిస్ అవ్వకుండా ఉండడం కోసం మీకు చెప్పడం జరుగుతుంది. తలపాగాలోని ఒక పక్క నుంచి లైటింగ్ పడుతున్నట్టు మనం లైట్ కలర్ అప్లై చేసుకుందాం. ఇంకో చోట డార్క్గా ఉన్న వైపు ఏమో ఒక సైడ్ అంతా కూడా డార్క్ అప్లై చేసి దాని మీద మళ్ళీ హైలైట్స్ ఇస్తాం. ఇక్కడ పూర్తిగా తలపాగా అనేసరికి ఏంటంటే కాస్త మెరుస్తూ ఉండేది కాబట్టి పూర్తిగా లైట్ కలర్ అప్లై చేయకూడదు. అలా అని చెప్పేసి పూర్తిగా డార్క్ చేసి వదిలేయకూడదు. చీకట్లో ఉంది కదా అని చేసి చీకటి కలర్ వేయకూడదు. అందుకని కాస్త కలర్స్ని మనం మీడియంగా వాడుకుంటూ లైట్ అండ్ డార్క్లు అలాగే ముడతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పెయింటింగ్ దగ్గరికి వచ్చేసరికి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే కృష్ణుడు ఒక పక్కగా చూస్తున్నట్టు వర్క్ చేయడం. అంటే ఎగ్జాక్ట్గా జనరల్గా ఏంటంటే డైరెక్ట్ ఫేస్గా పెట్టడం కానీ లేకపోతే ఇది చేస్తారు. కానీ నాకు అంటే ఒక ఐమోల్గా చూస్తున్నట్టు ఒక పక్కగా తలవాల్చి కాస్త గారవంగా చూస్తున్నట్టు ఉండాలని, ప్లస్ ఏంటంటే ఏదో కాస్త చిన్న వయసు మరీ 18 ఏళ్ళు పైన కాకుండా కాస్త 18 ఏళ్ళు 10 ఏళ్ళు పైన ఉండేలాగాను 16 ఆ ఏజ్లో ఉండే కృష్ణుడు ఎలా ఉంటాడు అనేది ఆ చిన్న ఫీలింగ్తో చేస్తున్నాను. ఈ పెయింటింగ్ కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయడం, అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా తలపాగాకి అలాగే హెయిర్ డెప్త్ పెట్టడం చేస్తాం. అలాగే జస్ట్ మెడంతా కూడా అలా ప్లెయిన్గా ఉండడం కన్నా కాస్త ఆభరణాలు ఉండేటట్టు ఏదో చిన్నపాటి ఆభరణం ఒకటి వేస్తాం, అలాగే చిన్న పూసల దండ ఒకటి వేస్తాం.
అంటే చెప్తున్నా కదా, హెవీగా ఫస్ట్ వీడియో కాబట్టి మరీ హెవీగా వర్క్ చేసి అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ వీడియోకి కాస్త ఉండేలాగా, అంటే పూర్తిగా ఏదో మొత్తం ఒకే వీడియోలో మొత్తం అంతా చేసి చూపించడం అంటే చాలా టైం పడుతుంది. అది ఫస్ట్ వీడియో మీకు అందించడం కోసం సింపుల్గా ఉండే వర్క్ని చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంటే ఈ వైట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త డార్క్ ఉండేలాగా, అలాగే చర్మం మీద ఉండేసరికి కాస్త డార్క్ షాడో ఉండేలాగా, అలాగే లైటింగ్ వైపు లైట్గా ఉండేలాగా, అంటే ఆ వేరియేషన్ చూపించడం కోసం, అంటే చిన్న చిన్నవి మరీ హెవీగా కాకుండా ఏదో రియలిస్టిక్గా చేస్తున్నాం అని కాకుండా ఉన్న వాటిల్లో చాలా సింపుల్గా అనమాట. అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, పూసలకి ఫస్ట్ కోటింగ్ కింద ఒక కలర్ వేసాను, సెకండ్ కోటింగ్ ఒక కలర్ వేసాను, దాని మీద మళ్ళీ హైలైట్స్ పెట్టాను. అలాగే ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ఆభరణాలకి గోల్డ్ కానీ ఏది చేసినా సరే ముందు బ్యాక్గ్రౌండ్ ఒక ప్లెయిన్ కలర్ని అప్లై చేసుకోవాలి. దాని మీద అప్పుడు మనం డీటెయిలింగ్ ఏం చేయాలి, స్కెచ్ ఏంటి, అసలు మనం వర్క్ అందులో ఉన్న స్టోన్స్ ఏంటి లేకపోతే ఏంటి అనేది ఒక ఐడియా ఉండాలి ఫస్ట్. దాన్నే ఇంప్రూవ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత డీటెయిలింగ్స్ కానీ, డెప్త్లు కానీ, హైలైట్స్ కానీ, మనం కలర్ లోపంలో అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను చేస్తుంది కూడా అదే. అయితే గోల్డ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కాస్త మనకి షాడోలో ఉన్న అలాగే లైటింగ్లో ఉన్నా సరే గోల్డ్ యొక్క తత్వం ఏంటంటే ఎటు నుంచి లైట్ పడినా సరే మెరిసే గుణం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం ఏంటంటే గోల్డ్ దగ్గరికి వచ్చేసరికి నేను డార్క్ లైన్ చాలా తక్కువ పెడుతున్నాను. ఎందుకంటే పెయింటింగ్ బ్రైట్గా ఉండాలి కదా, దానికోసం. అదే మన సబ్జెక్ట్ వైజ్ కానీ లేకపోతే వేరే ఏదైనా తీసుకుని చేస్తున్నాం అనుకో, అప్పుడు మనం కంప్లీట్గా వేరియేషన్ అనేది చూపించాల్సి ఉంటుంది. కంపల్సరీ చీకట్లో ఉన్నాయి చీకటిగా ఉన్నట్టుగాను, వెలుతురులో ఉన్న వెలుతురుగా ఉన్నట్టుగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి కేవలం అటెంప్ట్ ఇది, అంటే యాక్రిలిక్లో సింపుల్గా అంటే ఒక 1 hour 2 hours కూర్చుంటే ఒక పెయింటింగ్ చేయగలమా అంటే చేయగలము అనేది నా ఉద్దేశం అన్నమాట. అది చూపించడం కోసం మాత్రం ఈ వీడియో. ఇంచుమించు 2 గంటలు ఒక పెయింటింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే అది స్కెచ్ ఏంటి, దాని మీద మనం చేయాల్సిన వర్క్ ఏంటి, దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే మనం ఒక ఇమేజ్ చేసుకుని చేస్తే కనుక మనకి ఓ రోజు కూడా సరిపోతుంది. 2-3 days వర్క్ చేస్తేనే కానీ దానికి అనుకున్న రిజల్ట్ రాదన్నమాట. కానీ అటువంటిది మనం ఒక ఊహించి చిత్రం వేసినప్పుడు మనకి ఆ ప్రాబ్లం ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇది ఎలాగే ఉండాలి అని రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు. అందుకోసం మనం ఏంటంటే అక్కడ మనకి నచ్చింది అంటే మనకు ఫ్రీగా ఉండి వర్క్ చేస్తాం. ఆ ఫ్రీనెస్ కోసమే మన సొంతంగా బొమ్మలు వేయాలి. అంటే చూసేయడం బొమ్మ వేయడం కాదంటే కాదని చెప్పను, కానీ కాస్త ఏంటంటే మనల్ని మనం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇమేజ్ పెట్టుకోవాలి ఎంతవరకు అంటే దాన్ని చూడాలి. ఒక 10 నిమిషాలు చూడండి, ఒక అరగంట చూడండి, ఒక గంట చూడండి. చూసిన తర్వాత పూర్తిగా దాన్ని పక్కన పెట్టేసి సో మనం ఏం చూసాం, మనం ఏం గుర్తుపెట్టుకున్నాం అని వర్క్ చేస్తే దాని రిజల్ట్ ఏంటి అనేది మనం ఎంతవరకు దాని మీద క్యాప్చర్ చేస్తున్నాం, అంటే అందులో ఉన్న డీటెయిల్స్ కానీ ఆ స్టైల్ కానీ అవి మనం ఎంతవరకు క్యాప్చర్ చేస్తున్నామని మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే మనకు తెలుస్తుంది ఇంకా మనం ఏం నేర్చుకోవాలి, మనం ఇంకా నెక్స్ట్ ఏ టైప్ వీడియోస్ చేస్తే మనం ఇంకా వర్క్ ఇంప్రూవ్ అవుతుంది అని తెలుస్తుంది. చూస్తున్నారు కదా, మన ఆభరణాలు వేయడం అయిపోయింది. అలాగే నెమలి పింఛం కూడా, అది కూడా సింపుల్గా అంటే మరీ ఇమేజ్ పెట్టుకుని చేసామనుకో రియలిస్టిక్లోకి వెళ్ళచ్చు, యాక్రిలిక్లో కూడా రియలిస్టిక్ చేయొచ్చు. కానీ ఇక్కడ కేవలం ఏంటంటే ఒక ప్రజెంటేషన్, వర్క్ ఏ టైప్ ఉంటే బాగుంటుంది అంటే నేను నా వరకు వీడియో చేయడం కోసం నేను పెట్టుకున్న ఒక టార్గెట్ మాట. నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసరికి మీకు దీని మీద 10 రెట్ల వరకు నేను చూపిస్తాను.
కానీ అంటే ఆ ఫస్ట్ అటెంప్ట్ నేను ఎంతవరకు చేయగలను నాకు తెలియాలి కదా, అంటే వీడియోస్ని ఎంతవరకు రీచ్ చేయగలం అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే. ఇప్పుడు వరకు అయితే నేను వీడియో అనేది తీయడం ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు రావడం కోసం బెల్ మీద ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మ్యాక్సిమం వర్క్ అంతా పూర్తి అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కూడా అప్లై చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏంటంటే మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు మిగిలిందల్లా కాస్త షైన్ పెట్టడం, అంటే పెయింటింగ్ని పూర్తిగా ఎలా చేయాలి అనేది మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. పూర్తిగా ఎలాగే చేయాలి లేకపోతే ఎలాగ ఉండాలి అని కాదు, కానీ ఈజీగా ఒక 1.5 to 2 అవర్స్లో ఒక పెయింటింగ్ని సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చెప్పడం నా ఉద్దేశం. అలాగే మధ్యలో నాకు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు మొబైల్ ఛార్జింగ్ అయిపోయి ఆగిపోయింది. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ అప్పుడు చూసుకోలేదు దాన్ని. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అంతా అయిపోయిన తర్వాత రికార్డ్ అయిందేమో అనుకుని చూసుకున్న తర్వాత అది ఆగిపోయింది. మళ్ళీ ఇక మధ్యలో ఆపలేక మళ్ళీ అక్కడ వర్క్ ఆపేసి మళ్ళీ మొబైల్ ఛార్జింగ్ పెట్టి దాదాపుగా ఒక 1.5 to 2 అవర్స్ ఛార్జింగ్కే సరిపోయింది అన్నమాట. మళ్ళీ మొబైల్ తీసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్, మీరు మాత్రం మర్చిపోకండి, వీడియో ఎలా ఉంది అనేది కాస్త కామెంట్ రూపంలో మీరు ఖచ్చితంగా చెప్తారని, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్, శంకర్ ఆర్ట్ వర్క్స్ ఇన్ తెలుగు. ఓకే ఫ్రెండ్స్, సీ యూ, నమస్తే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఫర్ శంకర్ ఆర్ట్ వర్క్స్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.